లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీలో నిస్తేజం నెలకొంది. పలువురు నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు. చాలా మంది ముఖ్య నేతలు మౌన ముద్రలో ఉండగా మరికొందరు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ పార్టీకి కాస్త దూరం జరిగారు. పార్టీని వీడిన వారిని పక్కన పెడితే సైలెంట్ అయిన నేతలు పార్టీలు మళ్లీ పూర్తి స్థాయిలో క్రియాశీలకం అవుతారా అన్నది వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వివిధ జిల్లాల్లో పార్టీకి నాయకులే కరువైన తరుణంలో జగన్ జిల్లా టూర్లు సక్సెస్ అవుతాయా అసలు? కూటమి సర్కార్ అధికారంలోకొచ్చి 6 నెలలు పూర్తయింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే వైసీపీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, అన్ని రంగాల్లోనూ అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీల అమలుకు ఏడాది టైం ఇచ్చి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. జగన్ మాత్రం కూటమి ప్రభుత్వం కుదురుకోవటానికి అసలే టైం ఇవ్వకుండా విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అధికారం కోల్పోయాక ఆ పార్టీ నేతల ఆగడాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. అయితే వాటిని డైవర్షన్ పాలిటిక్స్ అని జగన్ విమర్శిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. ఆ క్రమంలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు జిల్లాల పర్యటనలు చేస్తానంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.